రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలుకి రేపే టెండర్లు పిలవబోతా ఉన్నారు. గతంలో ఒక వీడియో చేశాము. 2 నెలల్లోనే విజయవాడ, విశాఖపట్నం మెట్రోకి టెండర్స్ పిలవబోతా ఉన్నారని. కొంతమంది పేటీఎం డాగ్స్ మురిగేశాయి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని చెప్పేసి కామెంట్లు చేశారు. రేపే 21,000 కోట్ల రూపాయల విలువైన పనులకి టెండర్స్ పిలవబోతా ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% అందులో ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నాయి. విజయవాడలో మెట్రో రైలుకి సిఆర్డీఏ ద్వారా ఒక 3,600 కోట్లు, విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణ వ్యయానికి విఎంఆర్డీ ఒక 4,000 కోట్లు ఇవ్వబోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సహకారం చేస్తుంది. కొన్ని బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చి రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. రేపే టెండర్స్ కాల్ చేయబోతా ఉన్నారు. టెండర్స్ దక్కించుకున్న వారు 2-3 నెలల్లోనే పనులు ప్రారంభిస్తారు. ముందుగా చాలా ప్రాంతాల్లో భూసేకరణ అవసరం లేదు. కొన్ని ప్రాంతాల్లోనే కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో పనులు తర్వాత చేసుకుంటారు. భూసేకరణతో పనులు లేని ప్రాంతాల్లో వెంటనే పనులు ప్రారంభించబోయే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో 16 నగరాల్లో మెట్రోలు నడుస్తూ ఉన్నాయి. ముందుగా 1997లో ఢిల్లీలో ప్రారంభించినప్పుడు దేశమంతా ఘనంగా చెప్పుకున్నారు. కేరళకు చెందిన శ్రీధరన్ భారతదేశంలో మెట్రో మ్యాన్గా ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత అన్ని నగరాల్లో, రాజధానుల్లో, అటు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బాంబే, పూణే, కొచ్చిన్ ఇలా దాదాపుగా చాలా నగరాల్లో మెట్రోస్ వచ్చాయి. తాజాగా ఆ జాబితాలో విశాఖపట్నం, విజయవాడ కూడా చేరబోతా ఉన్నాయి. రేపే టెండర్స్ ఖరారు చేయబోతా ఉన్నారు. ఇక వర్షాకాలం తగ్గేలోపే అక్కడ పనులు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమవుతాయి. రాబోయే 3 సంవత్సరాల్లోనే విశాఖపట్నంలో, విజయవాడలో మెట్రో పరుగులు తీయబోతా ఉన్నాయి. దీని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్ చేయండి.